అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి అనుకుంటున్నాము. ఈరోజు అయితే మా పాపకి స్కూల్లో పీటీఎం ఉంది. అందుకనేసి మార్నింగ్ లేసి అందరినీ రెడీ చేసేసాను. టిఫిన్కి అయితే మా పాప మ్యాగీ కావాలని అడిగింది. సో మ్యాగీ చేద్దామని అనుకుంటే నాకైతే వీళ్ళిద్దరే ముందుగా ఇలా రచ్చ చేస్తున్నారు. నన్ను చేయలేని కూడా చేయనియట్లేదు ఇక్కడ చేయడానికైతే చాలా కష్టంగా ఉంది. పిల్లలిద్దరికి స్నానం చేయించేసానండి. స్నానం చేయించి పాపకు గ్లాస్ పాలు, ఇంకా బాబుకైతే బాటిల్ ఫీడింగ్ కాబట్టి బాటిల్లో కొన్ని పాలు వేసేసి ఇచ్చేసాను. సో ఇద్దరు తాగుతూ ఉన్నారు. నేనైతే ఈలోపు స్నానం చేసేసి వద్దామనేసి వెళ్ళాను. ఇక నా స్నానం అయిపోయాక ఇక టిఫిన్ చేద్దాం అనుకునే లోపు ఇదిగోండి చూడండి, వీళ్ళిద్దరూ నాకంటే ముందే వంటగదిలోకి వెళ్ళి మ్యాగీ కాబట్టి మేమే చేస్తాం అంటూ ఎగిరి గంతేస్తూ అక్కడైతే ఉన్నారు. సో వాళ్ళకి మ్యాగీ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఈ పిల్లలకు కూడా మ్యాగీ అంటే ఇలానే ఇష్టం ఉంటుందా? వాళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారా మ్యాగీ అంటే? యాక్చువల్లీ మా బాబుకి ఏం తెలుసో నాకైతే తెలీదు. తను కూడా మ్యాగీ అంటే ఇదిగో ఇలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. మిగతా టిఫిన్స్ అన్ని నేను అడుక్కొని తినిపించాలి. మ్యాగీ అయితే తనంతా తానే తింటాడు. ఆ పాప నేనే చేస్తాను మ్యాగీ అంటుంది. సర్లే ఒక్కసారి అయితే ఛాన్స్ ఇద్దాం అనేసి ఓకే అని చెప్పాను. ఇక్కడ ఆనియన్స్ అవన్నీ నేనే కట్ చేసి ఇస్తున్నాను. తర్వాత మా పాప వాటన్నిటిని జస్ట్ అలా కలబెడుతుంది అనమాట. తర్వాత అయితే ఇంకా మిగతావన్నీ మసాలా అవంతా నేను ఇచ్చేసాను. తను వేస్తూ ఉంది. మా బాబు ఇక్కడైతే పచ్చివే ఓపెన్ చేసేసి తినడానికి చూస్తున్నాడు. పాపం వీళ్ళకి మ్యాగీ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలీదు. మిగతా ఏ టిఫిన్స్ కూడా అంత లైక్ చేయరు. అసలు ఈ చిన్న పిల్లలైనా పెద్దలైనా అసలు మ్యాగీ ఎందుకు ఇంత లైక్ చేస్తారో ఏంటో. నేను కూడా తింటాను అనుకోండి, బట్ మిగతావి ఏ ఫుడ్ చేసి కూడా వీళ్ళకి ఈ టేస్ట్ అయితే నేనైతే తెప్పియలేకుండా ఉన్నాను. అసలు ఈ మ్యాగీ అయిపోయేంత వరకు మా బాబు కూడా అసలు పక్కకి వెళ్ళట్లేదండి. అక్కడే ఉండి చూస్తూ ఉన్నాడు. నేనైతే ఇది వాళ్ళకి ఎంత ఇష్టమైనా కూడా నేను ఎక్కువ పెట్టనండి. మంత్లీ వన్స్ మాత్రమే నేను చేస్తాను. నాకు తెలుసు మ్యాగీ అనేది అంత హెల్దీ ఫుడ్ కాదు. సో పిల్లలు ఇంకా ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్కటి ఇంకా అవాయిడ్ చేయడానికి అయితే కుదరదు కదా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో అందుకనేసి మంత్లీ వన్స్ ఒకసారి నేను మ్యాగీ చేస్తాను. అందుకనే వీళ్ళకి ఇంత ఎక్సైట్మెంట్ అనమాట. అన్నిటికన్నా ఎక్కువ ఇష్టపడేది ఫస్ట్ మ్యాగీ అండి టిఫిన్స్లో. ఆ తర్వాత అయితే ఉద్దివడ ఇంకా పూరి రెండు ఇష్టపడతారు. ఆ తర్వాత దోశ, ఇంకా మిగతా టిఫిన్స్ అన్నీ కూడా నా కోసం తింటారు. ఈ త్రీ అయితే మ్యాగీ, ఉద్దివడ ఇంకా పూరి అయితే వీళ్ళ కోసం వీళ్ళకి ఇష్టంగా తింటారనమాట. సో నేను ఉద్దివడ పూరి అయితే 2 వీక్స్కి ఒకసారి చేస్తాను, కానీ ఈ మ్యాగీ మాత్రం ఓన్లీ మంత్లీ వన్స్ చేస్తాను. పట్టుకొని నేను ఇప్పుడైతే ఈ మ్యాగీ చేయడానికి చాలా కష్టపడుతున్నాను. చూస్తూనే ఉండండి. ఈరోజు అయితే మిగతా ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మా దగ్గరికి రండి, మీకు కూడా మ్యాగీ పెడతాను అంటుంది. సో వచ్చేయండి మరి మ్యాగీ తినడానికి. చెప్పండి మేడం, మ్యాగీ ఎంతవరకు రెడీ అయిపోయింది చెప్పండి. దుప్పట్లేదు అయిపోయింది. నాకు భయం వేసేసింది. ఎందుకు అప్పుడే వేసినావు? ఎందుకు అంత సాల్ట్ వేస్తాను? బాగా తిని బాగుంది. సాల్ట్ మా అమ్మకి అయితే సాల్ట్ ఇష్టం, నాకు ఇష్టం లేదు. చిన్నప్పుడు అయితే నేను తినా సాల్ట్ నేను ఇప్పుడు తినాను. నేనేమో ఇది టాయ్స్ అవుతుంది. మమ్మీ ఇది టాయ్ సెట్
అది చేస్తారంట కుట్టుకోడే కలబెట్టకుండా నిన్న అవుతాయి. బాబ్లు పచ్చి తినకూడదు, కడుపు నొప్పి వస్తుంది. నాకేం వద్దు. గట్టిగా ఉంది, అది సాఫ్ట్ అవుతుంది. అక్కడ వేసేద్దాం, అక్కడ వేసేద్దాం. ఎన్ని వేసాను ఇప్పుడు? 5 అయిపోయింది. 7 వేసినాం. ఏ మమ్మీ ఇంకా వేస్తాండో బాబు. చాలు నాన్న. Maggie, ula lula buggy. Maggie is a favorite. ఇంకా వేసేస్తున్నా అది. ఇంకా వేస్తున్నా పొడి అయిపోయి వేసేసిన పొడంతా దీంట్లో ఉందా? ఏ పచ్చి తిన్నారు బాబు. కడుపు నొప్పి వస్తుంది, తినద్దు అది. పెట్టేద్దాం. లేవా మ్యాగీ ప్యాకెట్లో? ఎన్ని వేసినావు? 8 వేసినాం అంతే. ఒక్కటి మ్యాగీ సాఫ్ట్ అయింది మా కొంచెం అన్నీ. ఇదేంది మా ఈ బజ్జీ లాగా? మమ్మీ నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి కదా మమ్మీ. మమ్మీ మమ్మీ టేస్ట్ నాకి సాల్ట్ దొరికింది బాగా. దొరికింది కదా పప్పు బాగా. ప్లేట్లు ఎత్తుకోమదా మనం. ఒకటే ఉంది ఫోర్స్, నాకు బర్త్డే పెద్దవే లేనిది ఇక్కడ. ఫైనలీ మా మ్యాగీ రెడీ అయిపోయింది. ఇక వెళ్ళి తినడమే అనమాట. డాడీ తీస్తాను. తక్కువ పెట్టేలాగే ఉన్నావు ఉండగా. తక్కువ పెట్టు.
అయిపోయినా కూడా మామూలుగా ఏ టిఫిన్ అయినా చాలు చాలు అంటది కొంచెం పెట్టగానే, ఇది మాత్రం ఎక్కువ పెట్టు అని పదే పదే చెప్తుంది. నేను ఇంకా చాలులే అంటే కూడా అయిపోతే మళ్ళీ చేసి పెడతావా అని అడుగుతుంది. పాపం మా బాబుకి నేను పెట్టడం లేట్ అయిపోతుంది అనేసి మా పాప దాంట్లో తెచ్చుకొని తింటున్నాడు. పాపం ఆగలేకున్నాడు మ్యాగీ కోసం. వేడిగా ఉంటుంది కదా, అందుకే బాబు కొంచెం లేట్గా ఇస్తున్నాను. అందరికంటే నోరు కాల్చుకునేస్తాడనేసి కొంచెం లైట్గా చల్లార్చి తర్వాత అయితే తనకి ఇస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ తన దగ్గర ఒక ఫోర్క్ ఉందనేసి, నీ ఫోర్క్ నువ్వు తీసుకో అనేసి నాకు ఇస్తున్నాడు. ఇక అందరికీ పెట్టడం అయితే అయిపోయింది. ఇక నేను లాస్ట్లో నాకు పెట్టుకొని తినేస్తున్నాను. ఇది ఇవాల్టి